హాయ్ అండి. మనం గారెలంటే ఎప్పుడు మినపప్పు నానబోసుకుని, మినపగుళ్ళు నానబోసుకుని వేసుకుంటాం గారెలు. అలా కాకుండా ఈసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే గారెలు తింటే ఏం బాగుంటుంది చెప్పండి. ఏదో ఒక వెరైటీ ఉండాలి కదా. ముందుగా ఒక గ్లాసు శనగలు, ఒక గ్లాసు పెసలు, ఒక గ్లాసు మినపగుళ్ళు అన్నీ కలిపి ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. నైట్ నానబెట్టేసుకోండి. ఒక గ్లాసు పెసరపప్పు మాత్రం ఒక గంట క్రితం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ గ్రైండర్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా పిండి అంతనే ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మనం పక్కన గ్లాసులో పెట్టుకున్నాం కదండి పెసరపప్పు నానబెట్టి ఒక గంట ముందు నానబెట్టి ఆ పెసరపప్పు అంతా వాటర్ తీసేసి అలా కలిపేసుకోండి. ఏం లేదు, ఈ పెసరపప్పు ఏంటంటే మనం గారెలు వేసేటప్పుడు పలుకులుగా తగిలి కరకరలాడితే చాలా టేస్టీగా ఉంటాయి. అలా గ్రైండ్ చేయకుండా వేసేస్తే. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు మొత్తం అన్నీ సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నిటిని కూడా ఈ గారెల పిండిలో వేసేసుకొని కలుపుకొని ఒక్కొక్కటి చక్కగా గారెలాగా వేసేసుకోవటమే. ఎప్పుడు తినే గారెలా కాకుండా ఇలా మల్టీగ్రెయిన్ గారెలు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.